వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, అంటే ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ సినిమా? యాక్చువల్గా అస్థికలు కలపాలి అంటే అది ఒక ప్రాసెస్, ఆ 10 daysలో చేస్తారు. ట్రైలర్ చూసిన తర్వాత ఇట్స్ మోర్ ఓవర్ ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది. రైట్, అంటే ఎంటర్టైన్మెంట్ అండ్ అలాంగ్ విత్ వెరీ స్ట్రాంగ్ ట్రెడిషన్స్ యాక్చువల్లీ. ఓకే, అంటే వాటి వాటి ప్రాధాన్యత అవన్నీ కూడా ఉంటుంది సినిమాలో. అంటే మీకు ఫన్ లాగా ప్రొజెక్ట్ అవుతుంది ట్రైలర్ లో, బట్ అది చాలా సీరియస్ గా కూడా మాట్లాడతాము. అంటే ట్రైలర్ లాస్ట్ లో కూడా చూస్తే ఆయన భౌతికంగా ఇదే లాస్ట్ ఛాన్స్ మీరు మిక్స్చర్ కదా, ఎమోషన్స్ రైట్ మిక్స్చర్ అన్నమాట. ఎమోషన్ అండ్ డ్రామా కామెడీ. సో ఉగాది పచ్చడి లాగా. మీ ప్రాపర్ ఇక్కడే హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్? ఆంధ్ర. 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 ఓకే, క్లియర్ గా వచ్చేది తెలుగు? క్లియర్గానే వచ్చు. ఇంకే లాంగ్వేజెస్ వచ్చు మీకు? హిందీ, ఇంగ్లీష్. ఓకే, వెరీ గుడ్. ఎలా అనిపించింది ఈ సినిమాలో ఎక్స్పీరియన్స్? హుషారు తర్వాత ముఖ చిత్రం తర్వాత ఇది. అంటే మీరు కంపేర్ చేసి చెప్పండి, అక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్. అంటే స్పెషల్ గా ఏమైనా చేయాల్సి వచ్చింది మూవీలో? ఎవ్రీ సెట్ ఈస్ వెరీ డిఫరెంట్ అండి. ముఖ చిత్రం వాజ్ a brilliant experience ఎందుకంటే I got the soul chunk of it. But ఈ మూవీలో I got to work with such amazing people. ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్తో వర్క్ చేయడానికి ఛాన్స్ దొరికింది, అది ఇప్పటి వరకు నాకు దొరకలేదు. సో ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ ఈవెన్ ఆ డైరెక్టర్ అనురాగ్ గారు చాలా మంచిగా, అంటే హీఈస్ అ బ్రిలియంట్ డైరెక్టర్ బట్ ఆల్సో బ్రిలియంట్ ఆర్టిస్ట్. సమ్ డే హీ వాంట్స్ టు యాక్ట్. సో అందరితో అంటే చాలా మంచిగా. రాగ్మయూర్తో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? రాగ్మయూర్ బ్రో బ్రో యా, మేమిద్దరం బ్రదర్ అండ్ సిస్టర్. యా, సో మూవీలో యాక్చువల్లీ మేము బ్రదర్ సిస్టర్. సో యా, బట్ శ్రీలక్ష్మి గారు, నరేష్ గారు, ప్రియదర్శిని మ్యామ్, ఇట్ వాజ్ అ ట్రీట్ అండి. అంటే చిన్నప్పుడు మనం ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి కాదు, మనకు అది ఈ స్టేజ్లో వస్తామా, ఇలాంటి యాక్టర్స్తో పర్ఫామ్ చేయగలిగే ఛాన్స్ దొరుకుతుందా అని కూడా చాలా పెద్ద విషయం. సో ఇట్ వాజ్ బ్రిలియంట్. ఏంటి మూవీ చూసిన తర్వాత అందరు బ్రో అంటారా ఏంటి రాగ్మయూర్? ఓన్లీ నాకు బ్రో, మిగతా అందరికి కాదు కదా. మీకు ఎలా అనిపించింది ఈ మూవీలో ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అంటే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారని చెప్పారు కదా. నాది బ్రహ్మానందం గారితో లక్కీలీ బ్యాక్ టు బ్యాక్ కీడాకోల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇది అనమాట. సో నాకు ఆయన లైక్ ఆయనని డెమిగాడ్ బ్రహ్మిగాడ్ అంటూ ఉంటా. సో లక్కీగా ఇమీడియట్ గా తనతో పడింది. అంటే వీరాంజనేయులు ఆయన పేరు, వీరాంజనేయులు నాకు కూడా మనవాడిగా అదే పేరు పెడతారు అనమాట. సో ఇంకా హ్యాపీ, డబుల్ హ్యాపీ. సో అండ్ నరేష్ గారు కూడా నాకు చాలా ఇష్టం అనమాట. శ్రీలక్ష్మి గారు కూడా నేను ఫ్యాన్ ఎప్పుడు. అంటే తన పాత బేసికల్ గా ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళతో యాక్ట్ చేసే ఆపర్చునిటీ, ఆ బ్లెస్సింగ్ చాలా కొంతమందికి దొరుకుతుంది. అది కూడా నేను హార్డ్ కోర్ ఫ్యాన్, వీళ్ళ ముగ్గురికి నేను హార్డ్ కోర్ ఫ్యాన్. అది వాళ్ళకి తెలుసు. అంటే మామూలుగా చెప్తుంటా చాలా ఫ్యాన్ ఉండి, బట్ వాళ్ళకి నేను ఎంత ప్రాక్టికల్ గా తెలుసు అనమాట. ఎందుకంటే వాళ్ళ సీన్లన్నీ వాళ్ళ ముందే నేను చేసి చూపించేవాడిని. మీరు అంత ఫ్యాన్ అయినప్పుడు ఎక్కడో ఒక దగ్గర యాక్టింగ్ స్కిల్స్ ఏదో మనం అడాప్ట్ చేసేసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి, డైలాగ్ నేర్చుకోవడానికి. అసలు అదే మాకు ఒక యాక్టింగ్ కోర్స్ లాగా ఉండింది మాకు ఆ 40 days. సో ముగ్గురిది, ఐ మీన్ నరేష్ గారు, శ్రీలక్ష్మి గారిది వాళ్ళ స్టైల్స్, బ్రహ్మానందం గారిది జస్ట్ వాయిస్ ఓవర్ ఉంటుంది యాక్చువల్లీ, బట్ ఆ వాయిస్ యాక్ట్ చేస్తూ ఉంటది. సో వీళ్ళిద్దరి నుంచి అయితే నేర్చుకోవడానికి చాలా ఉండింది. ఎవరి స్టైల్ వాళ్ళది, బట్ భలే ఆ స్పాంటేనిటీ కానీ ఏమైనా టఫ్ అనిపించిందా మొత్తం ఓవరాల్? ఆబ్వియస్లీ, అంటే వాళ్ళతో కంపీట్ చేస్తే యాక్ట్ చేయాలి కదా, అదే కదా. అంటే పాజిటివ్ కాంపిటీషన్ లాగా ఉండేది. సో అది నేర్చుకుంటూనే ఓకే, ఇలా చేయాలా, ఇలా చేస్తే బాగుండేది, నెక్స్ట్ టైం ఓకే మేబీ నెక్స్ట్ టైం నేను అట్లా చేస్తాను అన్నట్టు. మెమరీస్, మంచి మెమరీస్ ఏమైనా ఉన్నాయా షూట్ టైంలో? చాలా చాలా. బికాజ్ ఏంటంటే ఇలాంటి మెమరీస్ షేర్ చేస్తే ఏమవుతుందంటే, అది మేము చూస్తున్నప్పుడు ఓటీటీలో ఎక్కడైనా చూస్తున్నప్పుడు ఈ సీన్ అప్పుడు జరిగిందేమో, ఆ సీన్ అప్పుడు జరిగిందేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీక్ సమ్మర్లో షూట్ అయింది అది. అంటే బట్ అది సమ్మర్ దట్టు గోవా అండ్ హైదరాబాద్ లో కూడా. బట్ ఇప్పుడు బేసికలీ మేము January 25th స్టార్ట్ చేస్తే May 15th. సో మంచి ఎండలు స్టార్ట్ అయ్యి పెరిగి మంచి సాలిడ్ ఎండలో గోవాలో చాలా బీభత్సమైన ట్యాన్ వచ్చేస్తుంది వచ్చింది. కానీ గోవా వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్.
మోస్ట్ ఫేవరెట్ మెమరీస్ గోవాలోనే. ఏంటి ఈ స్టోరీ, గోవా అని చెప్పినందుకు ఒప్పుకున్నారా లేకపోతే స్టోరీలో ఏమన్నా? లేదు మ్యామ్, అంటే ఒక ఫ్యామిలీ ట్రిప్, ఒక ఫ్యామిలీ రోడ్ ట్రిప్ ఫిలిం అనేది మన తెలుగు సినిమాలో ఫస్ట్ టైం. అంటే మా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ ట్రిప్ చూసాము, ఏదో థ్రిల్లర్స్ లో రోడ్ ట్రిప్ చూసాము, సారీ ఫ్రెండ్స్ తో రోడ్ ట్రిప్ చూసాము, థ్రిల్లర్స్ లో రోడ్ ట్రిప్ చూసాం, కానీ ఫ్యామిలీ రోడ్ ట్రిప్ మీకు కూడా ఏమైనా గుర్తొస్తుందో చెప్పుకోండి. లేదు, సో దిస్ ఫస్ట్ టైం. సక్సెస్ రేట్ అంటే కొంచెం ఫ్యామిలీతో అంటే కూడా ఎక్స్పెరిమెంటల్ గా వర్కౌట్ సో అవుతుంది. చాలా రూల్స్ బ్రేక్ చేస్తాం ఈ సినిమాలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగ్ లైనే ఫ్యామిలీ ఆన్ ఏ రోడ్ ట్రిప్ అనేది వెరీ యూనిక్. అట్ ద సేమ్ టైమ్ అంటే యూజువల్గా మన సినిమాల్లో కొంచెం అందరూ ఇద్దరు బాగా కలిసిపోయి ఉంటారు, లేకపోతే కొట్టుకుంటూ ఉంటారు, లేదంటే ముందే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది జరుగుతుందేమో, చాలా ప్రెడిక్టబుల్ ఉంటుంది. ఇది ఈ పర్టికులర్ సినిమా చాలా రిలేటబుల్ గా ఉంటుంది. సో నవ్వుకునేటప్పుడు నవ్వుకుంటారు, కొట్టుకునేటప్పుడు కొట్టుకుంటారు, సంజాయించుకుంటారు. సో అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఒక ఫ్యామిలీలో ఒక జరిగే ఈక్వేషన్స్ మీరు రిలేట్ చేసుకోవాలి. అంటే ఫ్యామిలీలో ఎవరికి వాళ్ళు, తాతలు రిలేట్ చేసుకుంటారు, మనలు రిలేట్ చేసుకుంటారు, తల్లిదండ్రులు రిలేట్ చేసుకుంటారు. అంటే రియాలిటీకి చాలా దగ్గరగా రాశారు మొత్తం. సక్సెస్ రేట్ కూడా రియాలిటీకి దగ్గర ఉన్నాయి, బాగుంటాయి. ఓటీటీ రిలీజ్ లో అయితే సక్సెస్ మన చేతుల్లో లేదు, బట్ ఐ హోప్ ఓటీటీ లో అయితే సక్సెస్ రేట్ కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉన్నాయి, చూస్తారు అలా చూసేస్తారు. మీరు డిఫరెన్స్ ఏంటి ఓటీటీకి థియేటర్ రిలీజ్ కి? మీకు అంటే మీరు అబ్జర్వ్ చేసిన, అంటే యాజ్ ఏ ఆడియన్స్ చెప్పండి, యాక్టర్ కాదు. యాజ్ అన్ ఆడియన్స్ అంటే నన్ను అడిగితే ఇప్పుడు పెద్ద నాకైతే ఏం తేడా కనిపించట్లేదు. ఒకప్పుడు ఉండేది, బట్ ఇప్పుడు మెల్లిగా లైన్స్ బ్లర్ అయిపోతున్నాయి. సో అల్టిమేట్లీ స్టోరీ బాగుంటే అది థియేటరే కాదు, ఓటీటీలో కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అనమాట. అలా అయినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఈటీవీ వాళ్ళదే 90s అయింది, అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూస్తే అసలు ప్రతి ఇంట్లో సాంప్రదాయని సో అలానే మా దాంట్లో కూడా అయ్యయ్యో అని ఒక ఇది ఉంది. సో అలాంటి కొంచెం చాలా మూమెంట్స్ రిలేటబుల్ ఉంటాయి. సో అలానే కనెక్ట్ అవుతుందని మా హోప్. ఓకే, మీ దగ్గరికి స్టోరీ వచ్చినప్పుడు మీరు హుషారు తర్వాత అంటే చాలా చూజీగా ఉంటారా? ఏదైనా స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా చూస్ చేసుకుంటారు? ఆబ్వియస్లీ మ్యామ్ అందరు చూజీగానే ఉంటారు. అయితే ఈ సినిమాలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి చూస్ చేసుకోవడానికి? నాకు ఏం నచ్చిందంటే ఫస్ట్ వాజ్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది. అంటే లైక్ హీ సెడ్, ఏ ఫ్యామిలీస్ అయినా జస్ట్ నవ్వుకుంటూ ఉండము, లేకపోతే విడిపోయి ఉండము. కలిసున్నా అది ఏదో ఒక గోల నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఫెస్టివల్ అన్నా ఏదో గోల ఉంటుంది, హడావుడి ఉంటుంది ఇంట్లో. సో అది రియాలిటీకి ఎంత క్లోజ్ అంటే మనం అందరం చూసేటప్పుడు అరే ఇది మన ఇంట్లో కూడా అవుతుంది కదా, ఇలానే ఉంటుంది కదా. ఇప్పుడు అమ్మ తాత వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎవరో గ్రాండ్ చిల్డ్రన్లో ఒక ఫేవరెట్ ఉంటారు. అలా అవన్నీ చాలా రియాలిటీకి వెరీ క్లోజ్ సిచ్యువేషన్స్ ఉండే. అండ్ సెకండ్లీ getting to work with such big actors was a very big plus. And story actually చాలా బాగుంది. నాట్ జస్ట్ రియాలిటీకి దగ్గర, బట్ స్టోరీ లైన్ అవన్నీ చాలా బాగా రాశారు. చాలా కాలం నుంచి ఇలాంటి స్టోరీ రాలేదు. లైక్ హీ సెడ్ ఫ్యామిలీ ఆన్ అ రోడ్ ట్రిప్. సో ఐ థాట్ ఇట్ ఈస్ సంథింగ్ వెరీ ఫ్రెష్ ఫర్ అవర్ ఆడియన్స్ అండ్ ఐ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు ట్రావెల్ చేశారా నిజంగానే? లైక్ ట్రావెలింగ్లో షూట్ చేయడం జరిగింది? అంటే ఆబ్వియస్లీ అందులో కూర్చొని ట్రావెల్ చేయము, షూట్ చేసినప్పుడు అందులో కూర్చుంటాం. బట్ మేము తిరిగాము, మాతో ఆ బేబీ తిరిగింది. సో మీ ఎక్స్పీరియన్స్ అంటే షూటింగ్ లో మెమరీస్? నాకు వీళ్ళని అలా చూస్తూ ఉండడమే అది నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ అండి. అంటే వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నప్పుడు నాకు అంటే ఆబ్వియస్లీ ఏమైనా సజెషన్స్ ఇచ్చినప్పుడు అవి నోట్ చేసుకోవడము మైండ్లో. ఎస్పెషల్లీ శ్రీలక్ష్మి గారు నేను ఇట్లా అంటాను నువ్వు అలా అప్పుడు బాగా పండుతుంది అని వాళ్ళు ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. నేను ఎప్పుడైనా సరిగ్గా నాకు అనిపించేది నేను సరిగ్గా చేయట్లేదు, లేదు నువ్వు ఇట్లా చెయ్యి అప్పుడు నీకు వస్తుంది అని అలా చిన్న చిన్న టిప్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో భలే ఉండేది. సో వాళ్ళతో పనిచేయడం, వాళ్ళతో సీన్స్ చేయడమే అనేది ఎక్స్పీరియన్స్. అంటే చిన్నప్పుడు వాళ్ళని చూసి ఇమిటేట్ చేస్తూ పెరిగిన వాడిని ఇప్పుడు సడన్లీ ఇట్లా ఇక్కడ ఉండి వాళ్ళతో వాట్ ఎవర్ వాళ్ళని తిట్టడం కానీ ఏదైనా కానీ అయిండొచ్చు. ఇప్పుడు మీరు ట్రైలర్లో చూస్తుంటే నేను ఒక స్ట్రాంగ్ సీన్ ఉంది. నేను చిన్నప్పుడు నరేష్ గారి సీన్స్, కామెడీ సీన్స్ అవన్నీ ఇమిటేట్ చేసేవాడిని అనమాట. చిత్రం బళ్ళారి చిత్రము, జంబలకిడి పంబ, ఎస్పెషల్లీ చిత్రం బళ్ళారి చిత్రం. అలాంటిది ఇప్పుడు ఆయనతో ఇట్లా ఫేస్ టు ఫేస్ ఈక్వల్గా అలాంటి డైలాగులు పెట్టేసరికి అంటే ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్. మీలో ఉన్న యాక్టర్ ఫుల్ సాటిస్ఫాక్షన్.
మీరు ఎలా వచ్చారంటే ఈ మూవీస్ సైడ్ రావాలని? నేను థియేటర్ చేశానండి, థియేటర్, షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేస్తూ వచ్చాను, ఆడిషన్స్ చేస్తూ వచ్చాను. బట్ సినిమా బండి ద్వారా నా బ్రేక్ వచ్చింది. అది సినిమా బండి, నీ పేరేమి, మరడేష్ బాబు అవన్నీ చాలా వైరల్ అయిపోయాయి అనమాట. సో దాంతో ఇండస్ట్రీకి తెలిసింది. అండ్ నెక్స్ట్ తరుణ్ చూసి నచ్చి కీడాకోలాలో తీసుకున్నాడు. కీడాకోలాలో యాక్ట్ చేస్తున్నా అని ఒక వ్యాలిడేషన్ వస్తుంది కదా, అంటే ఒక తరుణ్ భాస్కర్ సినిమా. సో అది చూసి ఈటీవీ వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారు. సుధీర్, ఐ మీన్ డ్రీమ్ ఫార్మర్స్. యాక్చువల్గా తరుణ్ భాస్కర్ గారు అనగానే చాలా ఫ్రీగా, అంటే న్యాచురల్ గా ఒక డైలాగ్ రాసినట్టు అనిపించదు, మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది. అంటే అది మీలో ఉన్న టాలెంట్. అంటే మీరు అలాగే చేస్తారా యాక్టింగ్ అనేది ప్లస్ మాట్లాడుకోవడం? డిఫరెన్స్ మీకు ఏమనిపిస్తుంది? యూజువల్ గా నాది యాజ్ క్లోజ్ టు ఇదే ఉంటుంది నాది. అంటే మోస్ట్లీ నేను చాలా క్యారెక్టర్ స్టిక్ అయ్యే ఉంటాను, అది ఏ క్యారెక్టర్ అయినా సరే. ఇందులో కూడా వీరు అనే క్యారెక్టర్ వీరాంజనేయులు వీరు అనే క్యారెక్టర్ ప్లే చేస్తాను నేను. సో వాడు ఈసారి అయితే కామెడీ చేయట్లేదు నేను, చాలా ఫుల్ డ్రామా అండ్ ఎమోషన్స్ ఉంటాయి అన్నమాట. కామెడీ అంతా నరేష్ గారు, శ్రీలక్ష్మి చేస్తారు, మా ఇద్దరిది అంత డ్రామా ఉంటుంది అనమాట. అంటే ఏదైనా సీన్ రీక్రియేట్ చేయగలరా ఇక్కడ? మీకు ఏమైనా గుర్తుందా డైలాగ్స్ అట్లీస్ట్? అంటే మరి ఆ రేంజ్ డైలాగ్స్ కాకపోయినా యూజువల్లీ. నో హీ హాస్ ఎ పోయమ్. మా మూవీ గురించి ఒక పోయం ఉంది. బట్ ఆవిడ సీన్ ఆడుతున్నారు కదా, పోయం చెప్పలేదు. పోయం చెప్పండి, ఇలా మీరు సీన్ ఆలోచించేదన్నా నాకైతే అసలు. ఓకే, సో అంటే మా సినిమాని ఒక కవిత్వంలో నేను రాసాను అనమాట. అది మా డైరెక్టర్ చూస్తే కరబట్టుకొని వస్తాడు, బట్ స్టిల్ ప్రమోషన్ కోసం ఏదైనా. మా చెల్లి పెళ్ళి, వావా అనండి, మా చెల్లి పెళ్ళి, దానివల్లే వచ్చింది ఇదంతా లొల్లి. మా నాన్న ఉద్యోగం పోయి తిరిగాడు జాబ్ కోసం గల్లీ గల్లీ, నేనేమో నా బిజినెస్ పోయి ఏడ్చాను కుళ్ళి కుళ్ళి. మా తాత అప్పుడే బకెట్ తన్నేశాడు, వెళ్ళిపోతూ అన్నాడు, నా అస్థికలు కలపండి గోవాకి వెళ్ళి. అస్థికలు గోవాలో కలపడం ఏంటి, దిస్ ఇస్ సో సిల్లీ. ఈ గోలంతా ఏంటో చూడాలంటే మీరు వీరాంజనేయుల విహారయాత్ర చూస్తారు మళ్ళీ మళ్ళీ. క్లాప్స్. అంటే సినిమాలో ఉందా ఇది? ఇదంతా సినిమా కాంటెక్స్టే. నేను సినిమాని ఇలా కట్టి చెప్పేసాను, అది ఎవరు డిస్ఫర్ చేసుకుంటే వాళ్ళు. సినిమాలో ఉందా ఇది మీరు చెప్పింది? లేదు, ఇది లేదు కదా. ఓకే ఓకే, లేదు. బట్ మీరు సినిమా ₹1,00,00,000 పెట్టినా అనురాగ్ ఇలాంటి కుళ్ళు కవిత్వాలు నా దగ్గర వద్దు అని తీసేస్తాడు. సో మీది ఇప్పుడు నా టర్న్. యూ టెల్ మీ సీన్. అంటే మావి మేము ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటాము మూవీలో. సో ఏదైనా నైస్ సీన్ లేదు. ఓకే, మేబీ దట్ కార్ సీన్. అదే రవిని చేసిన తర్వాత కష్టమేనా కొట్టేస్తావా? ఓకే, అసలు పిచ్చా నీకు? కార్ రైడ్ ఏంటి అసలు పిచ్చా నీకు? కొట్టేస్తావా? అవునే, వాడి ఫేస్ చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తుంది, కొట్టాను. ఇప్పుడు ఏంటి నీకు పిచ్చా? నేను వాడితో ఉండాలి. ఇప్పుడు నీకు పెళ్ళి అవుతుంది కదా అని ఇప్పుడు ఒకలాగా రేపు ఒకలాగా బిహేవ్ చేయలేను, నా క్యారెక్టర్ ఇంతే. మై గాడ్, ఐమ్ డన్ విత్ యు. పిచ్చా ఏం చేస్తావు? యాక్సిడెంట్ అయిపోయిందండి. చాలా క్లియర్గా, అంటే చాలా సింపుల్గా వేసేస్తున్నారు యాక్టింగ్. అంటే ఎక్కువ టైమ్స్ టేక్స్ ఏం జరగలేదు అనమాట. అంటే జరగాల్సినప్పుడు జరుగుతాయి. అదే నైస్, బాగుంది. మొత్తానికి మీకు ఎంత అర్థమైంది తెలియదు, తను పెళ్లి చేసుకునే వాళ్ళని మీరు కొట్టేశారు అంతేనా? ఇంటెలిజెంట్ ఓటీటీస్ చూసి చూసి సినిమాలు. చాలా ఓకే, బాగుంది. ఏమైనా థ్రిల్, సస్పెన్స్ ఏమైనా ఉంటుందా సినిమాలో? అంటే ఆబ్వియస్లీ కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి, బట్ అంటే ఇది థ్రిల్లర్ లాంటి ట్విస్ట్ కాదు, డ్రామాలో ఉండే ట్విస్ట్. అంటే ఇప్పుడు బేసికలీ ఎపిసోడ్ కాదండి, ఇది సినిమా, ప్రాపర్ సినిమా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలు ఉండేవి కదండి, మంచి ఫ్యామిలీ సినిమాలు. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు ఉండేవాళ్ళు, లేకపోతే ఇంకా జగపతి బాబు గారు ఉండేవాళ్ళు. మంచి ఫ్యామిలీతో అందరం వెళ్ళి అలా ఒక 2.5 hours కనెక్ట్ అయ్యి నవ్వుకొని ఫీల్ అయ్యి బయటకు వచ్చే సినిమాలు కొన్ని ఉండేవి అప్పుడు.
ఇది మళ్ళీ ఈ జనరేషన్కి అలాంటి సినిమాలు లేవు, చాలా తక్కువ. అంటే ఇదర్ టూ మచ్ మసాలా ఆర్ టూ మచ్ యాక్షన్ ఉంటాయి, కానీ ఒక సకుటుంబ సపరివార సమేతంగా చూసే సినిమా అవుతుంది ఇది. అదైతే నేను రాసిగలను. సో వీరాంజనేయులు విహారయాత్ర ఇస్ ఫర్ ఫ్యామిలీస్, బై ఫ్యామిలీస్ అండ్ డెడికేటెడ్. ఇన్ని ఎమోషన్స్ ఉన్నప్పుడు మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా ఉంటుంది? ఓ మ్యూజిక్ ఇస్ వెరీ గ్రేట్ అండి. మా మ్యూజిక్ డైరెక్టర్ విక్రమ్ గారు హీఈస్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఇంకా మా మూవీలో ఒక పాట మనో గారు పాడారు, ఒక పాట కార్తిక్ గారు పాడారు. సో అన్ని సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంటాయి. అంటే ఏమీ అవుట్ ఆఫ్ ద బాక్స్, ఏమీ సడన్గా మేము ఫ్యామిలీ హిల్స్లోకి వెళ్ళి పరిగెత్తు అలా ఏమి ఉండదు, కానీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంటుంది. అండ్ చాలా రిలేటబుల్. ఇంకా ఒక సాంగ్ మేము రిలీజ్ చేసాము, అది చాలా ట్రెండ్ అవుతుంది, అయ్యయ్యో అని. సో ఇలానే ఇంకా పాటలు కూడా ట్రెండ్ అవ్వాలని. అది అంటే పాటలు వస్తున్నట్టు ఉండదు, ఒక ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు ఉంటుంది ఆ పాటలు. అంటే మేము ఎంతో కొంచెం చూసుంటాం కదా, సో దాన్ని బట్టి చెప్తున్నాను. రేపు మీరు కూడా చూసాక చెప్పండి. అంటే మీ కైండ్ ఆఫ్ టేస్ట్ ఏంటంటే మీకు ఎలాంటి మూవీస్ ఎక్కువగా చూస్తారు? చూడడం అన్ని రకాలు చూస్తానండి, అది ఒక జానర్ అంటూ ఏం లేదు. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకెక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు? సో నాది ఇప్పుడు రిలీజ్ వైజ్ అంటే అఫీషియల్గా బయటకు వచ్చినవి గాంధీ తాత చెట్టు అని ఒక సినిమా ఉంది, సుకుమార్ గారి డాటర్ అందులో ఆమె లీడ్, నేను విలన్. ఓకే, విలన్. గాంధీ తాత చెట్టు అని. విలన్ అంటే ఎలా? సైకిక్ టైప్? అలా కాదు, లైక్ నాట్ ద రెగ్యులర్ విలన్ ఫర్ షూర్, చూస్తారు మీరు. దెన్ ఇంకోటి పరదా అని ఒక సినిమా ఉంది, అనుపమ పరమేశ్వరన్, దర్శన, సంగీత గారు. సో అందులో ఒక ప్రామినెంట్ రోల్ చేస్తున్నాను. అండ్ ఒక బిగ్ వెబ్ సిరీస్ ఉంది టాప్ ఓటీటీలో, ఒక టాప్ ఒరిజినల్లో రాబోతున్నాను. అది ఇంకా అఫీషియల్ న్యూస్ వచ్చినప్పుడు చెప్పగలను. ఇంకా ఉన్నాయి, ఇంకా బడ్డీ కామెడీ ఉంది. సో వరుసనే ఉన్నాయి, చూద్దాం ఏది రిలీజ్ అవుతుంది మన చేతుల్లో. మీరు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్? నావి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఒక 2 వెబ్ సిరీస్ కంప్లీట్ చేశాను. ఒకటి TV5కి, ఇంకోటి యువి క్రియేషన్స్ బ్యానర్లో. ఇంకా ఇప్పుడు బ్రహ్మానందం అని ఒక మూవీ చేస్తాను స్వధర్మ ఎంటర్టైన్మెంట్తో. దాంట్లో బ్రహ్మానందం గారు, రాజ్ గౌతమ్ గారు, వెనల్ కిషోర్ గారు అందరు ఉన్నారు. సో ఎక్సైటెడ్, దిస్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి అ గుడ్ ఇయర్. ఓకే, అంటే ఇప్పుడు 2-3 ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు యాక్టర్స్ కలుస్తూ ఉంటారు కదా, అలా మీరు మీట్ అయ్యే యాక్టర్స్ ఇందులో ఉన్నారా ఈ మూవీలో? అర్థం కాలేదు. అంటే కామన్ యాక్టర్స్ అక్కడ ఇక్కడ వర్క్ చేసేవారు. మీకు బ్రహ్మానందం గారు, నాకు ఎలా చూసినా బ్రహ్మానందం గారి పేరే వస్తుంది. వీరాంజనేయులు మై లెజెండరీ తాత. ఓకే, ఓటీటీస్ గురించి మీరు చెప్పండి. అంటే ఓటీటీస్ ఆర్ సినిమాస్కి డిఫరెన్స్ అడిగాము. రైట్. సో అంటే బట్ ఓటీటీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిరీస్ తీసుకుంటే ఒక క్యారెక్టర్ లేయర్స్, యాక్చువల్లీ ఏ మనిషికైనా చాలా లేయర్స్ ఉంటాయి. అది సినిమాలో చూపించడం అంత, బికాజ్ మ్యాక్సిమం 3 గంటల వరకు వెళ్ళగలం. సో అన్ని క్యారెక్టర్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. అదే వెబ్ అయితే కొంచెం దెర్ ఇస్ అ స్కోప్ అనమాట. అండ్ ఆల్సో సిరీస్ పక్కన పెట్టేసిన ఈవెన్ ఇన్ అ ఫిలిం కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు థియేట్రికల్ కంటే ఒక సర్టెన్ ఈక్వేషన్స్ ఎగ్జాక్ట్లీ కన్వీనియన్స్ ఒకటి. ఆల్సో అంటే ఇప్పుడు జనరల్గా థియేటర్కి వెళ్ళాలంటే కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. సో బట్ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేది డిఫరెంట్. బట్ ఓటీటీలో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఈవెన్ వీరాంజనేయులు కూడా మీరు 99 రూపాయలతో మొత్తం ఫ్యామిలీ కలిసి చూడొచ్చు. లేకపోతే లైక్ టీవీలో చూడాలంటే ఇంకేదో ప్లాన్ ఉంది, 299 వాట్ ఎవర్. బట్ జస్ట్ ఒక మామూలు సినిమా టికెట్కి, ఒక్క మనిషి టికెట్కి లైక్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ప్లస్ అందరం కూర్చొని చక్కగా చూసి వీరాంజనేయులు విహారయాత్ర చూసినప్పుడు కలిసి నవ్వుకుంటారు. అండ్ కొన్ని గుర్తొస్తాయి అందరికి, పక్కా నాస్టాల్జియాకి వెళ్తారు. అదైతే రాసిగలను. అండ్
వాళ్ళ ఫ్యామిలీ మధ్యన ఉన్న ఈక్వేషన్స్, ఇప్పుడు మే ఇద్దరమే ఫ్యామిలీ అనుకోండి, మా పేరెంట్స్ చూసాము. సో బేసికల్ గా ఫ్యామిలీ స్టోరీ అంటే ఇది ఎక్కడైనా టచ్ అయింది, ఇది ఎక్కడైనా టచ్ అయింది అలా అనిపిస్తుంది. టచ్ వాళ్ళ ఫ్యామిలీస్ లోనే, అరే బట్ వేరే మూవీస్ అయితే కాదు, వేరే మూవీస్ కాదు, మా డాడీ ఇలా అన్నాడు, నేను ఇట్లా అన్నాను, ఓ తన పర్స్పెక్టివ్ కరెక్ట్ కదా, నాది కూడా కరెక్టే కదా. సో అన్ని పర్స్పెక్టివ్స్ డిస్కస్ చేస్తాం ఈ సినిమాలో, ఆ జనరేషన్స్ లో. సో ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఇస్ 10 on 10. ఇప్పుడు ఈ సక్సెస్ రేట్ చాలా బాగుంది అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూటీ వచ్చేస్తుందా? దేంది మ్యామ్? ఇప్పుడు ఈ మూవీది కంటిన్యూటీ అంటే పార్ట్ 2. అది మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఈటీవీ, మేము పప్పెట్స్ అండి. డైరెక్టర్ జస్ట్ పప్పెట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. ఓకే, గోవా గురించి ఎన్ని రోజులు ఉండే అక్కడ స్కెడ్యూల్ ప్రియా గారు? గోవాలో ఒక 1 week స్కెడ్యూల్ ఉండే, బికాజ్ వి హాడ్ ఎ వెరీ టైట్ స్కెడ్యూల్. అక్కడ ఎలా ఉండింది వర్క్ ఎక్స్పీరియన్స్? అమేజింగ్ ఉండే అండి. ఎంత రిలాక్స్ అయ్యామంటే మధ్యలో లంచ్ బ్రేక్ వచ్చేసేది, మేము బీచ్కి వెళ్ళి హాయిగా లంచ్ తినేసి మళ్ళీ సెట్కి వెళ్ళిపోయే వాళ్ళం. ఇట్ వాజ్ అమేజింగ్. నార్త్ ఆర్ సౌత్? నార్త్ గోవా. మా షూట్ మొత్తం మార్జిమ్ అరౌండ్ అయ్యింది మేజర్లీ, కానీ వీ ఎక్స్ప్లోర్డ్ లాట్ ఆఫ్ అదర్ పార్ట్స్ ఆఫ్ గోవా ఆల్సో. చాలా సీక్రెట్ బీచెస్కి వెళ్ళాము. అంటే ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ వెన్ యూ వర్క్ ఇన్ మూవీస్. నువ్వు వచ్చావు అంటే వాళ్ళ షార్ట్స్ టైం లో మీరు వెళ్ళలేదా? కాదు, అంటే కొన్నిసార్లు నాకు సీన్స్ ఉండేవి, తనకి లైక్ తన నా పర్టికులర్ సీన్స్ ఉన్నప్పుడు తను ఉండేది కాదు. సో అలాంటి టైంలో నాకు ఎప్పుడు మంచి టైంలో షార్ట్స్ ఉండేవి, తనకు అప్పుడు ఉండేవి కాదు. తనకు కొంచెం ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసింది గోవా అని, నేను అంతే, తను అంత ఎక్స్ప్లోర్ చేయలేదు. ఓకే, వెరీ గుడ్. ప్రియా గారు మీకు ర్యాపిడ్ ఫైర్ ఉందండి. అయ్యో బాబోయ్, ఇదే భయం. భయం? వై భయం? చలో ప్రియా గారు రెడీ? ఓకే రెడీ. నా సౌండ్ ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చా ఇప్పుడు? టిక్ 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 టిక్. మీకు ఏ హీరో డాన్స్ ఎక్కువగా ఇష్టం? జూనియర్ ఎన్టీఆర్. మేము ఇస్తాం, ఆప్షన్స్ ఇస్తాం. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రామ్ పోతినేని. జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్. ఓకే, వెరీ బిగ్ ఫ్యాన్. డిఫైన్ యువర్ లైఫ్ ఇన్ వన్ వర్డ్. Stupid. అబ్బి బోలు. మీరు కూడా చెప్పండి. నేనా? బోరింగ్. బోరింగ్. ఓకే, డాన్స్ గురించి మీరు కూడా చెప్పండి. ఫేవరెట్. సారీ, ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ చెప్పాలా? ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రామ్ పోతినేని. జూనియర్ ఎన్టీఆర్ సార్. ఓకే, యువర్ మోటివేటర్? మై మదర్. యువర్ మోటివేటర్? మై డాడ్. ఇష్టమైన స్పోర్ట్స్ పర్సన్? ఎంఎస్ ధోని, రాహుల్ ద్రావిడ్. ఒకరు? రాహుల్ ద్రావిడ్. స్పోర్ట్స్ నేను ఎక్కువ చూడండి. అసలు ఏ స్పోర్ట్ చూడరా? కబడ్డీ కూడా చూడరా? క్రికెట్ చూడరు? అంటే చూసామని ఈ మధ్య ఎక్కువ చూడట్లేదు. బట్ ఒక టైంలో అజయ్ జడేజా ఉండేవాడు. జడేజా, యా. మీరు కొంచెం జడేజాలా ఉన్నారు, అజయ్ జడేజా లాగా. అజయ్ జడేజా. ఐ నో. మీకు ఇష్టమైన ఫుడ్? అంటే చాలా ఉంటాయి, బట్ దిబ్బరొట్టి. దిబ్బరొట్టి. మీకు? నాకా, నా ఫేవరెట్ వేడివేడి సాంబార్, టమాటా పచ్చడి, ఆలూ ఫ్రై. స్వీట్స్ చెప్పచ్చా? స్వీట్స్ అయితే ఫుడ్ పూతరేకులు, అరిసెలు, కోవా కజ్జికాయ, ఇవన్నీ తింటారా? అంటే ఇప్పుడు తినే లక్ లేదు, వాట్ ఎవర్, అదృష్టం లేదు. కానీ ఎప్పుడైనా అలా స్వీట్ షాప్ నుంచి కోట శ్రీనివాసరావు గారు లాగా. మీరు స్వీట్స్? నాకు స్వీట్స్ అంత ఇష్టం లేదు. ఓకే, మ్యూజిషియన్? శ్రీ అని ఒకడు ఉండేవారు, ఇట్ ఈస్ నో మోర్, బట్ నాకు చాలా ఇష్టం. హాయ్ రే హాయ్, సరేలే ఊరుకో, అవన్నీ ఆయన ఇచ్చారు. మీరు? అమిత్ త్రివేది. ఓకే, బాగా ఇష్టమైన సిరీస్? తెలుగులోనా లేకపోతే ఇన్ జనరల్? ఇన్ జనరల్. తెలుగులో చెప్పు. అడగకు. సరే తెలుగులో చెప్పండి. తెలుగు నా సిరీస్ నా ఫేవరెట్. ఇప్పుడు వస్తాయి అప్పుడు. సరే, ఇప్పుడు వేరే లాంగ్వేజ్ చెప్పండి. వేరే లాంగ్వేజ్ సిరీస్ ర్యాపిడ్ ఫైర్. ఐ థింక్ మోర్ ఓవర్ ఇంటర్వ్యూ లాగా. మోడర్న్ ఫ్యామిలీ. అసలు లేదు. ఇష్టమైన మ్యూజిషియన్? ఫాస్ట్ చెప్పాలి. అమిత్ త్రివేది. ఓకే, ఇష్టమైన సిరీస్? మోడర్న్ ఫ్యామిలీ. ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్? స్కూబీ డూబీ. ఇష్టమైన ఒక మూవీ? ఘర్షణ. ఫేవరెట్ హీరోయిన్?
ఫేవరెట్ హీరోయిన్ సోనాలి బేంద్రే. ఒకరే సోనాలి బేంద్రే. ఫేవరెట్ హీరోయిన్ ఇలియానా. కార్టూన్ క్యారెక్టర్ కార్టూన్ చూడండి. అయ్యో బాబాయ్. ఇష్టమైన మూవీ ఖుషి. ఇష్టమైన సిరీస్ ఫ్యామిలీ మ్యాన్. ఓకే. కార్టూన్ చూడరు, స్పోర్ట్స్ చూడరు, మీ ఫ్రీ టైం సినిమాలండి. సినిమాల గురించి క్వశ్చన్స్ అడగకుండా మీరు కార్టూన్స్ ఓన్లీ సినిమాలే చూస్తారు. సినిమాల గురించి ఎన్నైనా అడిగి నేను చెప్తా. క్విజ్ పెట్టండి నేను చెప్పేసి. సినిమాల గురించి అడిగాను నేను ఇవన్నీ. కార్టూన్ స్పోర్ట్స్. అచ్చా టీకే. ఇంతకుముందు ఫుడ్ గురించి అడిగితే ఇద్దరు కూడా తినలేము అన్నారు. అంటే సాక్రిఫైస్ డైటింగ్ అవన్నా. అంతే కదండి. ఓకే. చీట్ డే ఎలా ఉంటుంది మీ స్కెడ్యూల్? స్కెడ్యూల్ అయితే అంటే ఒక ప్రాపర్ స్కెడ్యూల్ అయితే ఉండదు, ఎందుకంటే షూట్ టైమింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. సో దొరికిన టైంలో ఎంతో కొంత వ్యాయామం చేసి ఎంతో కొంత. అదే చెప్పండి, ఎంతో కొంత వ్యాయామం దగ్గర అంటే సరే. ఆడియన్స్కి మీ సైడ్ నుంచి మీ డైట్ సీక్రెట్ ఏమైనా ఉంటే చెప్పండి. నా డైట్ సీక్రెట్ ఏం లేదు మ్యామ్. అంటే బేసికలీ ఎందుకులే ఓవర్ చేసినట్టు ఉంటుంది. డైట్ ఏం లేదు మ్యామ్. పూతరేకులు, అరిసెలు, కోవా కజ్జికాయలు రోజుకోటి. మీరు? నేను డైట్ చేయనండి, నాకు చాలా కష్టం. నాకు ఏడుపు వచ్చేస్తుంది డైట్ చేయాలంటే, నాకు అస్సలు అవ్వదు. డైట్ చేయరు, ఎక్సర్సైజ్ చేస్తారా? ఎక్సర్సైజ్ వర్కౌట్స్ చెప్పండి. వర్కౌట్స్ నేను స్క్వాష్ ఆడతా అండ్ జిమ్కి వెళ్తా. ఓకే. డైలీ ఆర్ లైక్ స్కెడ్యూల్? ఎప్పుడు టైం దొరుకుతుంది అంటే ఫుడ్ అయితే కంట్రోల్ చేయరు. ఓకే. అసలు యా. మనము ఇష్టమైన సినిమాలు అవన్నీ అడిగేసాం కదా, మీరు మ్యూజిక్ ఇంట్రెస్ట్గా సినిమాలు అన్నారు కదా, మ్యూజిక్ ఇంట్రెస్ట్గా ఏదైనా సాంగ్ పాడతారా? వై దట్ ఎక్స్ప్రెషన్? ఎక్స్పీరియన్స్డా? నో. హి విల్ సింగ్. నెక్స్ట్ మీరే ఉండిపోరా. 10 సబ్స్క్రైబర్స్ తగ్గాల పెరగాల? మీ సినిమా ఆడియన్స్ చూడాలా వద్దా? చూడాలి కదా. కమ్ ఆన్. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నామైనా, చేస్తానే ఏమైనా. రాజేంద్ర ప్రసాద్. మంచి సాంగ్. మీరు పాడండి ఇప్పుడు, మీ టర్న్. వద్దండి. వై? నేను అస్సలు మంచిగా పాడాను అంటే ఇట్స్ నాట్. అసలు మనం ఏం సింగర్స్ కాదు. ప్రమోషన్ చేయాలందా లేదా? వి ఆర్ నాట్ సింగర్స్. కమ్ ఆన్. ఇందాక అదే కదా బ్లాక్ మెయిల్ చేశారు. కమ్ ఆన్ 1 2 3. నేను ఉండిపోరాదని పాడేస్తాను. ఫస్ట్ టైం నేను వింటున్నాను ఈ నోట్లోంచి. మమ్మీ అక్కడే ఉన్నారు. ఓకే. బాగాలేదనుకో మళ్ళీ అందరు నన్ను తిడతారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? మీమ్స్ వేస్తే మంచిదే కదా, ప్రమోషన్ కదా. కావాలని గలీజ్గా పాడినంటే పాడేసే. ఓకే. ఉండిపోరాదే గుండె నీదేలే, హద్దుకోరాదే గుండెకి నన్నే, అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది, మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నది. చాలా బాగా పాడారు. బేసికల్గా ఈ సినిమా తర్వాత మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి అసలు నాకు చెప్పండి. కాంప్లిమెంట్స్ వచ్చాయి? కాంప్లిమెంట్స్ కాదు, తిట్లు వచ్చాయండి. వదిలేసావు, ఎందుకు హార్ట్ బ్రేక్ చేసావని తిట్టారు అంతే. అంటే మూవీ ఫ్రెటర్నిటీ వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేశారు, కానీ ఆడియన్స్ అయితే చాలా తిట్టుకున్నారు. ఎందుకంటే మీరు సాంగ్ పాడేప్పుడే మీమ్స్ వస్తాయేమో అన్నారు. అలాంటి క్యారెక్టర్ ఇంకా ఘోరంగా వస్తాయి కదా మీమ్స్. ఓకే. హౌ మచ్ అంటే సోషల్ మీడియాలో ఇలా రియాక్ట్ అయిపోతున్నారు పబ్లిక్, దానిపైన మీ కమెంట్ ఏంటి? ఇలా రియాక్ట్ అవ్వండి కానీ మీ ఒరిజినల్ ఐడీస్తో రియాక్ట్ అవ్వండి. సో ఏదైనా క్రిటిసిజం అంతా మంచిదే, ఎప్పుడైనా మంచిదే, కానీ ఫేక్ ఐడీస్ కంటే ఒరిజినల్ ఐడీస్తో చెప్పుకుంటే ఇంకా కన్స్ట్రక్టివ్ డిస్కషన్ అవ్వచ్చు కదా. యాజ్ ఎ యాక్టర్ ఎంతవరకు తీసుకోవాలి ఆ కమెంట్స్ని? వాటిని ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అండి, అది ఇంకా యాక్సెప్ట్ చేయాలి. బట్ ఎంతవరకు? సో అంటే పాజిటివ్స్ చెప్తారు, నెగిటివ్స్ చెప్తారు. మేబీ నెగిటివ్స్ ఉంది కాబట్టి నెగిటివ్ చెప్పచ్చు, బట్ వాటిని ఏది లాజికల్గా మనకి ఏది వర్తిస్తుంది ఏది వర్తించదు ఐ థింక్
మనం కొంచెం సెల్ఫ్ అవేర్ ఉంటే, మన గురించి కాస్త మనకు తెలుసుంటే అర్థమైపోతుంది అది మనకి రిలవెంటా కాదా. ఊరికే ఏదో ఇర్రెలెవెంట్ సంబంధం లేకుండా పాస్ చేసాడు అంటే దాన్ని లైట్ తీసుకోవచ్చు. బట్ నిజంగానే ఏదో అన్నాడు అంటే వీడు ఎందుకు అట్లా సరిగ్గా డబ్బింగ్ చెప్పలేదో అన్నాడు అనుకోండి, మేబీ ఎక్కడో చేస్తుంటా అనుకోవచ్చు. సో అట్లా దాన్ని మనమే కేటగరైజ్ చేసుకొని. ఓకే, సోషల్ మీడియాలో బాగా పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు కదా, దానిపైన మీ కమెంట్ ఏంటి? అంటే అది అందరు పర్సనల్ చాయిస్ అండి, ఎవరు ఎంత మాట్లాడతారో పర్సనల్ లైఫ్ గురించి అది మనం చెప్పకూడదు. బట్ ఐ వుడ్ లైక్ టు యాడ్, ఎంత సోషల్ మీడియాలో మనకి వాళ్ళు అంటే దే క్యాన్ టెల్ ఇట్, బట్ దే షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ దెర్ ఈస్ అ పర్సన్ బిహైండ్ ఇట్ హూ ఈస్ గోయింగ్ టు బీ రిసీవింగ్ దోస్ కామెంట్స్. సో కొంచెం జాగ్రత్త ఉండి మాట్లాడాలి. ఐ ఫీల్ దట్ నౌడేస్ సోషల్ మీడియాలో ఆ పవర్ దొరికేసింది, ఏది మాట్లాడాలంటే మాట్లాడతారు, అది చాలా తప్పు. కొంచెం చూసుకొని ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఎంత మనం లైట్ మనం తీసుకోకూడదు, హార్ట్కి తీసుకోకూడదు అనుకున్నా అది ఎక్కడో గుచ్చుకుంటుంది. సో బట్ యా, సోషల్ మీడియా ఇస్ ద పవర్ టుడే, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ సోషల్ మీడియా. సో కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే అది మంచిది. ఎస్, అదే సోషల్ మీడియా ఏదైనా సినిమా కానీ ఏదైనా కంటెంట్ బాగుంటే ఎక్కువ పబ్లిసిటీ లేకపోయినా కానీ వాళ్ళే దాన్ని ప్రమోట్ చేస్తారు. సో అదే ఆ పవర్ని మిస్యూజ్ చేయకుండా మంచిగా మంచి వాటికి వాడితే బాగుంటుంది. ఎక్కడ మిస్ఫైర్ అవుతుందో చెప్పలేము, ఇది మొత్తం పబ్లిక్ సెక్టార్లో ఉంటుంది కాబట్టి. ఓకే, ఫైనల్లీ సినిమా గురించి మాట్లాడదాం. సినిమా అంటే స్టార్టింగ్ స్కెడ్యూల్, ఎండింగ్ స్కెడ్యూల్లో బాయ్ బాయ్ ఇంక ఈరోజు అయిపోయింది మన షూటింగ్, ఫైనల్ డే అన్నప్పుడు ఎలా ఉండింది సెట్లో? అంటే ఒక పెళ్ళి ఉంటుందండి, పెళ్లి పనులు ఇట్లా స్టార్ట్ అవుతాయి, మంచి జోష్లో స్టార్ట్ అవుతాయి, మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం, కష్టపడుతూ ఉంటాం. బట్ దెర్ ఇస్ ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. పెళ్లి ఎండ్ అయిపోయేసరికి అదొక చిన్న ఒక హెవీనెస్ ఉంటుంది. అది ఎవరి సైడ్ అయినా కానీ అయిపోతుంది. ఈవెన్ రిలేటివ్స్కి వచ్చిన వాళ్ళకి కానీ ఎవరైనా కానీ ఒక చిన్న ఇది ఉంటుంది అనమాట. సో ఇట్ వాజ్ ఎ నైస్ వీడ్కోలు టు ద ఫిలిం. ఓకే, మేము యాక్ట్ చేసి ఈ హార్డ్ డిస్క్లో పెట్టాము, ఇది మంచిగా రిలీజ్ అయ్యి. సో August 14th రిలీజ్. August 14th టైం యాక్చువల్లీ 13th midnight రిలీజ్ అవుతుంది. 11:59 అవ్వగానే ఈటీవీ విన్ యాప్ లో ప్లీజ్. ఫైనల్ గా ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. యాక్చువల్లీ చాలాసార్లు అవుతుందంటే మనం పెద్ద అయ్యాక ఫ్యామిలీస్లో కొంచెం అది డిస్టెన్స్ వచ్చేస్తుంది. అది అన్న చెల్లెల మధ్యలో కావచ్చు, పేరెంట్స్తో కావచ్చు. అండ్ అది ఏదో ఒక సందర్భం వస్తుందండి మన లైఫ్లో, అది ఎవరి పెళ్ళైనా లేకపోతే మన పిల్లలు US UK వెళ్ళిపోయినా దాని తర్వాత మళ్ళీ క్లోజ్ అవుతాము. ఒక పీరియడ్ తర్వాత టీనేజ్ ఫేజ్లో కొంచెం డిస్టెన్స్ వచ్చేస్తుంది, మళ్ళీ క్లోజ్ అవుతాము. సో ఆ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకోవాలంటే మా మూవీ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఫర్ యూ. ఇంకో విషయం, చిన్నప్పుడు మనం చాలా హాలిడేస్కి వెళ్తాం ఫ్యామిలీతో, కానీ పెద్దయ్యాక అందరు స్కెడ్యూల్స్ మారిపోతాయి, మనం జాబ్స్లో వెళ్ళిపోతాము, జాబ్లో లీవ్ దొరకదు. కానీ ఆ చిన్నప్పుడు అమ్మ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ హ్యాపీనెస్, ఆ ఎక్సైట్మెంట్ వేరే ఉండేది. మా మూవీ చూసాక మీరందరూ మళ్ళీ ఒక ట్రిప్ వేస్తారు డెఫినెట్గా. చాలా బాగా చెప్పారు, మీరు చెప్పాలి. ఆవిడంత బాగా చెప్పలేను కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇదొక చిన్న పిక్నిక్ వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది మీకు, ఇట్లానే ఒక ట్రిప్కి వెళ్ళినట్టు వచ్చి ఉంటుంది, వెళ్ళినట్టు అనిపిస్తుంది. అండ్ అలాగే మీరు వెళ్ళిన ట్రిప్స్ అన్నీ గుర్తొస్తాయి మీకు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతికి వెళ్ళని ఒక తెలుగు కుటుంబం ఉండదు. చిన్నప్పటి నుంచి వెళ్ళి మనం ట్రైన్లోకో బస్సులోకో అన్ని పొట్లాలు కట్టుకొని, పులిహార కట్టుకొని, చపాతీలు కట్టుకొని, వాట్ ఎవర్ అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళి మళ్ళీ అందరం పంచుకోవడం, తినడం, ఇంకా దారిలో అయ్యే సడన్ ట్విస్ట్లు, అక్కడికి వెళ్ళగానే రూమ్ దొరకపోవడం, అలా బోల్డ్. అండ్ యూజువల్గా ఏమవుతాయంటే, మనం ఎక్కడికైనా పెళ్ళికి వెళ్తాం అనుకోండి, పెళ్లి ముందు ఏదో గొడవ అవుతుంది ఇంట్లో. ఏదైనా సినిమా ఏదైనా వెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి అందరి ముందు బాగానే ఉంటాం, ఏం కానట్టు. సో ఈ చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో లైఫ్లో అవన్నీ మీకు అక్కడ కనిపిస్తుంది సినిమాలో. సో ఆ రిలేటబిలిటీ ఫ్యాక్టర్ ఉంటుందన్నమాట. సో అందరూ లైక్ ఐ సెడ్ సకుటుంబ
సపరివార సమేతంగా తిరగట్లేదండి, మీరు అనాల్సిందే, తిరగాల్సిందే, మీకు చెప్పండి. సకుటుంబ సపరివార సమేతంగా మీరు కూడా చూడాలి. వై తెలుగు అమ్మాయి ఆంధ్ర అన్న మళ్ళీ చలో వద్దులే నిజంగా వద్దు. సకుటుంబ సపరివార సమేతంగా, సకుటుంబ సపరివార సమేతంగా అంతే. అలా చెప్తే చూస్తారు అందరూ. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. మీ సినిమా చాలా మంచిగా సక్సెస్ అవ్వాలని, మీ ఫ్యూచర్ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ ప్లీజ్ వాచ్ వీరాంజనేయులు విహారయాత్ర స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్ ఫ్రమ్ August 14. తప్పకుండా చూస్తారు కదా, అండ్ చూసి మీరు తప్పకుండా ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్తారు. చూసి మాకు చెప్పండి మీకు ఎలా. అండ్ యా 10TV మా ఇంటర్వ్యూలో కానీ 10TV ఛానల్లో కానీ ప్లీజ్ రైట్ యువర్ ఎక్స్పీరియన్సెస్ అబౌట్ వాచింగ్ వీరాంజనేయ. మీకు నచ్చిందా, నచ్చలేదా, ఏం నచ్చింది, ఎక్కడ కనెక్ట్ అయ్యారు, ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.